పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూట్ మార్చాడు. పొలిటికల్ గా బిజీ అయినా సినిమా పరంగా మాత్రం ఎలాంటి గజిబిజీ లేదంటున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా లెక్క మార్చాడు. ఇంతకాలం బ్రేక్ తీసుకున్న ప్రభాస్ షాక్ ఇచ్చేస్తున్నాడు. ఈ ముగ్గురు మొనగాల స్ట్రాటజీ సడన్ గా మారిందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎంత బిజీగా ఉన్నా తను చేయాల్సిన సినిమాల విషయంలో మాత్రం జోరు తగ్గించలేదు. హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ 25 రోజులు ప్లాన్ చేశారు. వినోదయం సీతం కోసం 15 రోజులు డేట్లు ఇచ్చారు. భవదీయుడు భగత్ సింగ్ కోసం కొత్త వర్కౌట్లు సిద్ధం చేస్తున్నాడు. టాలీవుడ్ లో 200 కోట్ల వసూళ్లను ఈజీగా రాబట్టే ముగ్గురు హీరోలంటే పవన్, ప్రభాస్, మహేష్. చెర్రీ, తారక్, బన్నీ అండ్ కో కూడా డబుల్ సెంచరీ కొట్టే మొనగాళ్లే అయినా వాళ్లంతా పాన్ ఇండియా రూట్ లో బిజీ అయ్యారు. సౌత్ సినీ సందడిలో మాత్రం పవన్ తర్వాత మహేష్ జోరు పెరిగింది. సర్కార్ వారి పాట హిట్ తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో హ్యాట్రిక్ కి సిద్ధమవుతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆల్రెడీ జూలై 2nd వీక్ నుంచి షూటింగ్ అంటున్నారు. ఆగస్టులో మహేష్ జాయిన్ కాబోతున్నాడని ఇస్తున్నారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తవడంతో తమన్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేసిన అతడు, ఖలీజా 2 హిట్లే. ఆ తర్వాత ఈ 2 మూవీస్ కూడా మ్యూజికల్ హిట్లయ్యాయి. అందుకే థర్డ్ మూవీ మరో మ్యూజికల్ హిట్ అంటున్నారు. ఆల్రెడీ సర్కార్ వారి పాట మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన తమన్ మరోసారి రికార్డులు బద్దలవుతాయంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టులకే పరిమితమయ్యాడు. ప్రజెంట్ మోకాలి సర్జరీ తర్వాత పెరిగిన వెయిట్ ని తగ్గించుకున్నాడు. ఏకంగా 10 కిలోల బరువు తగ్గిన ప్రభాస్ సలార్ షూటింగ్ కి సై అన్నాడు. కొత్త లుక్ తో షాక్ ఇస్తున్నాడు. ప్రభాస్ సన్నబట్టం, ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవటం, ఇందులో తన పెండింగ్ ప్రాజెక్టులు పరుగులు తీయడం జరుగుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక సలార్ టీజర్ లాంచింగ్ కి కూడా ఫిల్మ్ టీమ్ సిద్ధమైందట. రాధేశ్యామ్ పంచ్ తర్వాత జాగ్రత్తలు పెంచిన ప్రభాస్ తన లుక్ విషయంలో కూడా కేర్ తీసుకున్నాడు. బరువు తగ్గాకే షూటింగ్ లో జాయిన్ అవుతూ జోరు పెంచాడు.